బచ్చలి కూర పకోడీలు. మలబార్ స్పినాచ్ పకోడాస్. బచ్చల కూరతో పప్పే కాకుండా స్నాక్ కూడా చేసుకోవచ్చు. హెల్దీ స్నాక్ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. కొన్ని బచ్చల కూర ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. పకోడీల కోసం మసాలా తయారు చేసుకుందాం. దీనికి 1 కప్పు శనగపిండి, 2-3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారము, కొద్దిగా జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అంతా వాము తీసుకొని చేతిలో నలుపుకొని వేసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతా స్పూన్తో ఒకసారి అంతా బాగా కలియపెట్టండి. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మరీ జారుడు కాకుండా మరీ గట్టిగా కాకుండా బచ్చల కూర ఆకును కనుక అద్దితే దానికి పట్టుకునేంత గట్టిగా తడుపుకోండి. బజ్జీ పిండి జాగ్రత్తగా తడుపుకుంటేనే మనకు పకోడీలు క్రిస్పీగా చక్కగా వస్తాయండి. మరీ జారుడుగా ఉంటే ఆకుకు పట్టుకోకుండా అంతా ఊడిపోతుంది. మరీ గట్టిగా అయితే కూడా ఆకు పిండి సపరేట్ అయిపోతుంది. కాబట్టి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూనే పిండిని తడపండి. చూడండి, గరిటెను పిండిలో అద్ది కనుక తిప్పితే అది చక్కగా దానికి అతుక్కుంటుంది. ఇంత కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనెను పెట్టి వేడి చేయండి. అది టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఆకును తీసుకొని నెమ్మదిగా పిండిలో 2 వైపులా అద్దుకుంటూ చక్కగా కోట్ అయ్యేంత వరకు అద్ది కాగుతున్న నూనెలో వేయండి. ఇది మీడియం టు హై ఫ్లేమ్లోనే వేయించండి. వెంటనే కదిలించకుండా 2 నిమిషాలు వేగిన తర్వాత మరోవైపుకి తిప్పుకోండి. అలా మీ పెంకలో ఎన్ని పడతాయో అన్ని ఆకుల్ని పిండిలో అద్దుకుని పకోడీలను వేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా వేయించి తీసి పక్కన పెట్టండి. ఈవినింగ్ స్నాక్. ఈ వర్షాకాలంలో పిల్లలు వేడిగా తినడానికి ఇష్టపడతారు. ట్రై చేయండి. బచ్చలి కూరలో వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా వైటమిన్ ఏ అండ్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది, కంటి చూపుని వృద్ధి చేస్తుంది, అలాగే స్ట్రెస్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో లభించే పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేసి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. ఇందులో లభించే ఫైబర్ డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరిచి బౌల్ మూమెంట్ని రెగ్యులరైజ్ చేస్తుంది. పాలకూరలో లభించే వైటమిన్ ఏ అండ్ సి కన్నా కూడా మలబార్ స్పినాచ్ అదేనండి బచ్చల కూరలో అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి మార్కెట్లో కనుక మీకు బచ్చల కూర కనిపిస్తే తెచ్చుకుని వాడుకోవడానికి ప్రయత్నించండి. పప్పులో వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. ఇలా వెరైటీగా పకోడీలు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి హెల్దీ స్నాక్ని ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.